జిల్లా ఆత్మకూరస్ మండలం నిమ్మికల్లు ప్రాథమిక పాఠశాల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఇటీవలి కాలంలో హెచ్ఎంపై కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు నిమ్మికల్ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ రావడం జరిగింది. మనం వచ్చే క్రమంలో కొంతమంది టీచర్లను వాడడం జరిగింది. అదే క్రమంలో ఎంఈఓ గారు కూడా రావడం జరిగింది, దానసింగ్ గారు. సార్ నమస్తే సార్, మీరు రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తున్నారు? సార్ నమస్తే. జిల్లా పరిషత్ పాఠశాల నిమ్మికల్లో ప్రధాన ఉపాధ్యాయులు ఈ శ్రీహరి గారు మరియు ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ డి సుకన్య మేడం గారి విషయంలో కొంత మానసిక వేధింపులకు లోన్ చేస్తారని చెప్పి మేడం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విషయం మా దృష్టి కూడా రావడం జరిగింది. దీని మీద డిపార్ట్మెంట్ పరంగా మేము సమగ్రమైనటువంటి విచారణ చేయడం జరుగుతుంది సార్. అన్ని విషయాలు లోతుగా స్టాఫ్ను కానీ పిల్లల్ని కానీ అదే రకంగా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయుల్ని ఆ మేడం గారిని కూడా అన్ని విషయాలు అడిగి ఆ నివేదికను డిఓ గారు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం మీరు వచ్చారు, అసలు మీకు ఏమన్నా రిపోర్టింగ్ ఏమైనా తెలుస్తుంది? ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ఒకరిపై ఒకరు బురద తలుకునే విషయము, ఆ విద్యా వ్యవస్థ బస్సు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా చూస్తున్నారు? అయితే సార్ వాస్తవానికి మేడం గారు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే రీజన్ లేకుండా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆ షోకాజ్ నోటీస్ కారణం ఏంది, మేడం గారు రిప్లై ఏమి ఇచ్చారు అనేటువంటి విషయాలు మేము విచారణలో చేస్తున్నాం. అదే రకంగా సీసీ కెమెరాలు అమర్చారనేటువంటి విషయం కూడా చెప్పొచ్చారు. సీసీ కెమెరాలు ఏ పర్పస్ స్కూల్లో ఇన్స్టాల్ చేశారు అవన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం పరిశీలన చేసి మేము సార్కు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఇదే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయురాలు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? అసలు హెడ్ మాస్టర్ మీతో ఎట్లా ఉంటుంది? నేను 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నానండి ఈ స్కూల్లో. జూన్ 25, 2024లో నేను వచ్చాను. నా 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. అప్పటి నుండి కూడా సార్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏ ఒక్కరోజు కూడా మిస్బిహేవ్ చేసింది అయితే నేను ఏ ఒక్కరోజు చూడలేదండి. ఎప్పుడైనా సార్ కనీసం సింగిల్ వర్డ్ కూడా యూజ్ చేసి మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఎందుకు మరి హెచ్ఎం గారి మీద ఆరోపణలు వస్తున్నాయి? ఏదో పీరియడ్ అని, లేకపోతే ఇంకోటి అని వస్తున్నది. అది ఇంకోటి సీసీ కెమెరాలు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఈ సీసీ కెమెరాలు కూడా ఇది మొత్తం కూడా బాత్రూమ్ కు సంబంధించిన సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు విద్యాసంఘ నాయకులు కావచ్చు, కొంతమంది టీచర్స్ కూడా. అంటే మరి వాస్తవానికి గతంలో ఏమన్నా ఇక్కడ దొంగతనాలు జరగడం వల్ల పెట్టారా, లేకపోతే కావాలనే హెచ్ఎం గారు పెట్టారా? ఇది కావాలని అంత దూరం కూడా వెళ్ళలేదు సార్. ఆ సీసీ కెమెరా నైట్ వాచ్మెన్ సరిగా ఉండకపోవడం వల్ల, దొంగతనం అంతకుముందు జరగడం వల్ల సార్ సీసీ కెమెరా పెట్టడం జరిగింది సార్. ఇక్కడ మన ఈ ఏదైతే వాష్రూమ్ ఉన్నదో దాని సైడ్ కూడా ఆ సీసీ కెమెరా వెళ్ళదు సార్. వాష్రూమ్ తలుపులు ఖచ్చితంగా ఉన్నాయి సార్. అంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఒక మహిళా టీచర్ గా? దానికి డోర్ ఉంటది. మేడంతో పాటు మిగిలిన ఉపాధ్యాయునులు కూడా మేము కూడా వాష్రూమ్ ని యూజ్ చేసుకోవడం జరుగుద్ది సార్. అంటే హెచ్ఎం గారికి ఏమైనా సోదర భావం ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా కొత్తగా టీచర్లు ఏమైనా బిహేవ్ చేసే అవకాశం ఉందా? ఎప్పుడు మిస్బిహేవ్ చేసింది అయితే లేదు సార్. ఎందుకంటే అక్కడ మనం ఉన్న నిజమే చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మిస్బిహేవ్ చేసింది అయితే లేదు. ఓకే, మన దగ్గర ఇదే పాఠశాల సంబంధించినటువంటి టీచర్ ఉన్నారు సార్. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నేను 2022 నుంచి వర్క్ చేస్తున్నా ఇక్కడ. అంటే ఈ ఇష్యూ అయితే సార్ అంటే మేడంకి సార్కి మధ్యన కొంచెం అడ్మినిస్ట్రేటివ్ పరంగా, అంటే స్కూల్లో డ్యూటీస్ పరంగా కొంచెం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కొంచెం, అంటే ఆ విషయం తప్ప ఇంకా సార్ హరాస్మెంట్ అనేది అసలు లేదు. సార్ ఎంతసేపు పిల్లల దృష్టి గురించి, సార్ హార్డ్ వర్కర్, 8:30కి స్కూల్కి వస్తాడు. మమ్మల్ని కూడా మీరు పిల్లలకు న్యాయం చేయాలా, మీ పిల్లలు న్యాయం చేస్తే మనకేమన్నా బాగుంటుంది, స్ట్రెంత్ పెంచుకోవాలి, ఎంతసేపు పిల్లలు స్కూల్ కాపాడుకోవాలనే ఉద్దేశం సార్కి ఉంటుంది. సార్ సోదరభావం ఉంటుంది, ఎవరిని కూడా హింసించాడు, హరాజ్ చేయడు సార్. అయితే మంచి ఎందుకు వస్తుంది ఈ సమస్య అంతా? ఏంటంటే ఇది అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పోయింది, ఒకవైపు ఎస్పీ గారి దృష్టికి కూడా పోయింది. ఇప్పుడే మనం చూస్తున్నాము హెడ్ మాస్టర్ గారిని సిఐ గారు పిలవడం జరిగింది. అసలు దీన్ని అంతా ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఆ మేడం గారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఆ మేడం గారు ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చో తెలియదు. నిన్నైతే పేపర్కి వచ్చింది, ఒకటి ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో వచ్చింది. సో ఆయన ఆదాబ్ హైదరాబాద్ సార్ పేపర్ వల్ల. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మొన్న 10th రిజల్ట్స్ ఎట్లా వచ్చింది? అందరు పాస్ అయినారు. సో 60 మంది ఉండే స్ట్రెంత్ ఇప్పుడు 112 మందికి వచ్చింది ఈసారి. చాలా పెంచుకున్నారు. మా స్కూల్ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. విలేజెస్కి పేరెంట్స్ అందరు కూడా మా పిల్లలు పంపించడానికి ఉత్సుకత ఉన్నారు. హెడ్ మాస్టర్ గారు చాలా మంచివారు. ఇదే విషయాన్ని ఎవరైతే సంబంధిత టీచర్ ఉన్నారో వారి మాటలు కూడా తెలుసుకుని పని చేద్దాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరస్ మండలము నిమ్మికల్లు
జిల్లా ప్రజా పరిషత్ హెడ్ మాస్టర్ శ్రేయర్ గారిపై ఒక టీచర్ అభియోగాలు చేయడం జరుగుతుంది. అసలు ఆ అభియోగంలో వాస్తవం ఎంతో వారి మాటలు తెలుస్తుంది సార్. నమస్తే సార్. మీ మీద అభియోగం వస్తుంది సార్, ఎట్లా చూస్తున్నారు దాన్ని? అవన్నీ పూర్తిగా అవాస్తవాలు సార్. నేను చూసిన పేపర్ క్లిప్పింగ్ వాట్సాప్లో వస్తే మా స్టూడెంట్స్ టీచర్లు ఉన్నారు, వాళ్ళు పంపించారు నాకు, సార్ ఇదేంది ఇట్లా వచ్చిందంటే అప్పుడు చూసుకున్నప్పుడు అది చూసుకోలేదు నేను. అవన్నీ చదివిన తర్వాత అర్థమైంది వ్యక్తిగత కక్షతోని, అంటే పాఠశాలను సక్రమంగా నడిపించాలి, పిల్లల చదువులు మనకి ఇంపార్టెంట్, పేరెంట్స్ ఇంపార్టెంట్ అని మేము సిస్టమేటిక్గా, ఎందుకంటే ఆ స్కూలు నేను 2023 సెప్టెంబర్లో వెళ్ళిన 115 మంది స్ట్రెంత్ ఉన్నారని స్కూల్ పోయినా నేను, కానీ అసెంబ్లీలో 23 మందే ఉన్నారు. నాకు అర్థమైంది ఈ స్కూల్ చాలా డిస్టర్బ్డ్గా ఉందని. అర్థమైన తర్వాత నేను ఆ రోజు నుంచి పేరెంట్స్ ఉదయం 5 నుంచి 7 o'clock దాకా, నైట్ 7 నుంచి 9:30 దాకా కూడా మాట్లాడేవాడిని. ఏమైంది, ఎందుకు పంపట్లేదు అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే టీచర్స్ ఎవరు కరెక్ట్గా రావట్లేరు, పట్టించుకోవట్లేరు అని చెప్తే, లేదు హెచ్ఎం గారు లేరు కాబట్టి అట్లుందేమో, పంపించండి, నమ్మకం ఉంచండి నా మీద అని రిక్వెస్ట్ చేయంగా పిల్లల స్ట్రెంత్ అసెంబ్లీకి రావడం స్టార్ట్ అయింది. అట్లా 50 నుంచి 60 మంది స్కూల్కి వచ్చిండ్రు. అరే అదేంది ఫుల్ స్ట్రెంత్ మనకి 115 ఉంది కదా, ఈడ 60 మంది అవపడుతున్నారు అని చూస్తే, అప్పట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పెట్టింది. తీరా చూస్తే 115 కాదు, అది 69 అని వెళ్ళింది ఆ స్కూల్ స్ట్రెంత్. ఉన్న వాళ్ళతో స్కూల్ నడిపించుకుంటున్నాం. తర్వాత మళ్ళీ 4 అడ్మిషన్లు వచ్చినాయి 2-3 వారాల తర్వాత, మళ్ళీ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. స్కూల్ నడుస్తున్న క్రమంలో మేము టీచర్లను ప్రోత్సహించుకుంటూ పోతున్నాం. అదే క్రమంలో మనము స్కూల్లో కొత్త విషయాలు పెట్టాలి, పేరెంట్స్ నమ్మకం కలిగించాలి, చెడ్డ పేరుంది టీచర్స్కి మనకి ఊళ్ళో, అర్థమవుతుంది పేరెంట్స్తో మాట్లాడితే అని చెప్పి వాళ్ళకి కొన్ని ఆడియోలు వినిపించిన నేను, ఇట్లా అనుకుంటున్నారు మన గురించి, మన బాధ్యత పోగొట్టుకోవడం, ఇట్లా చేద్దామన్నప్పుడు పేరెంట్స్తో మనం మీటింగ్ పెడదాము, తర్వాత పేరెంట్స్ తరచూ మాట్లాడదాం అన్నప్పుడు సుకన్య గారుండి, ఈ కొత్త ఏమైనా పెట్టద్దు స్కూల్లో, మేము ఎప్పటి నుంచి పని చేస్తున్నాం, ఇవాళ వచ్చి మీరు కొత్తవి పెడితే అట్లా, పేరెంట్స్తో మీకెందుకు, పిల్లల చదువుతో మీకెందుకని స్టాఫ్లో లంచ్ బ్రేక్లో ఆర్గ్యూ చేసేది టీచరు. అయితే స్టాఫ్ మీటింగ్లో కూడా మేము అడిగేవాళ్ళం, పేరెంట్స్ మనం మాట్లాడాల్సిందే లేకపోతే కలవదు. సిఆర్పి గారు నేను కూడా ఒక్కోసారి కాంప్లెక్స్ విజిట్కి పోయినప్పుడు కూడా సిఆర్పి గారిని ఉద్దేశించి కూడా అప్పుడప్పుడు బూతులు మాట్లాడేది టీచర్. సార్ ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఏదైతే సుకన్య గారు మేడం ఉన్నారో మీ మీద అంటే కొన్ని ప్రత్యక్షంగా కొన్ని అభియోగాలు వేస్తుంది. అసలు ఏదంటే సీసీ కెమెరాలు కూడా బాత్రూమ్ చూసే విధంగా ఉంది. అసలు సీసీ కెమెరాలు పెట్టడం కారణం ఏంటి? మంచి ప్రశ్న అండి. అది జనవరి 2024 సంక్రాంతి సెలవుల్లో ఎవరు ఉండము స్కూల్లో. ఆ సమయంలో స్కూల్లో ఒక 7th క్లాస్ రూమ్ పగలగొట్టి లోపల సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్ 2 దొంగతనం జరిగింది. ఆ తర్వాత మేము ఇక 3,000 జేబులో జీతం పెట్టి వాచ్మెన్ పెట్టినాం స్కూల్కి. అయితే ఆ వాచ్మెన్ కూడా స్కూల్లో సరిగా ఉండట్లేదని చెప్పి మా పిల్లలు చెప్పారు. సరే వాచ్మెన్ కోసం అని కెమెరా పెట్టంగానే వాచ్మెన్ వెళ్ళిపోయాడు. సో స్కూల్ రక్షణ నా బాధ్యత కాబట్టి ఆఫీస్ రూము డోరు అండ్ గ్రౌండ్ మొత్తం కవర్ అయ్యేలాగా సీసీ కెమెరా పెట్టుకున్నాం మేము. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మీ మీద అభియోగం వస్తుంది కదా, అంటే మీకు ఏమన్నా పర్సనల్గా ఏమన్నా మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసమే మీరు చేస్తున్నారు? లేదండి, వ్యక్తిగత విభేదాలు ఏమి లేవు. పిల్లల కోసం పని చేద్దాము అన్నప్పుడే టీచర్ అన్నారు, పేరెంట్స్ తోలు మీరు మాట్లాడొద్దు, మీటింగ్లకి పిలవద్దు, ఎన్నెళ్ళని కొత్తవి పెట్టొద్దు, తర్వాత నన్ను కాంప్లెక్స్ మీటింగ్లకి పంపించొద్దని చాలా ఆర్గ్యూ చేశారు టీచర్. నేను పోను కాంప్లెక్స్ మీటింగ్కి, నన్ను పంపిస్తే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, దాన్ని మీరే బాధ్యత వహించాలి నాకేమన్నా అయితే అని నేను వెళ్ళిన సంవత్సరం గట్టిగా బెదిరిస్తే, నేను సర్లేమ్మా ఉండండి స్కూల్లో, మళ్ళీ నాకెందుకు కొత్తదని అన్నా నేను. ఆ తర్వాత మీ మీద ఒక అభియోగం, మేడం గారు అభియోగం ఏంటంటే శాలరీ విషయంలో కూడా అమౌంట్ మీరు చేతికి ఇచ్చారనే ఒక అభియోగం వస్తుంది. ఎట్లా చూస్తున్నారు? శాలరీ విషయం చేతికి ఎవరికి ఇవ్వమండి, ఆన్లైన్లోనే పే చేస్తాం. అదేదో మళ్ళీ పేమెంట్ చేశారు, అది ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో నెట్వర్క్ ఇష్యూ వల్లనేమో ఒక టీచర్కి ఐటీ కట్ అయింది. అది కట్ అయిన విషయం మా దృష్టికి వచ్చిందా తెలియలేదు కూడా. ఉదయం సంతకం చేయగా నా రోజు మా టీచర్లు వచ్చినారు, ఏంటంటే టీచర్ గారు సీరియస్గా నాకు ఐటీ కట్ అయింది మళ్ళీ అంటే చెక్ చేసామని కట్ అయి ఉందని వెంటనే దాన్ని ఇమీడియట్గా నిమిషంలోపే ఫోన్పే చేసేసి ఏమంటే దాన్ని క్లియర్ చేసుకున్నాను. చివరిగా చెప్పండి, నిమికల్ ఒక మండల కేంద్రం కాకపోయినా కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ప్రైవేట్ పాఠశాలకు పిల్లలు పంపకుండా మీ ఉపాధ్యాయులు, మీ ప్రధాన ఉపాధ్యాయులను చూసి ఇప్పుడు కొంత గ్రోత్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తున్నారు ఇది మొత్తం ఈ సింక్ చేసుకొని? సార్ పేరెంట్స్ మేము బడిబాటలో పోయినప్పుడు కూడా ఏం చెప్పినామంటే, మా బుక్ తీసుకొని పోయినాం బడిబాటకి, సుమారుగా 6 టీచర్లు వెళ్ళినాము. బుక్ తీసుకొని పోయి పేరెంట్స్ మేము చదివిపించినాము. ఏమంటే మా పిల్లలు మాతో పాటు తిరుగుతున్నారు బడిబాటలో, 2, 3, 4 అట్లా వీళ్ళని బట్టి. రెగ్యులర్గా మా స్కూల్కి వచ్చే పిల్లవాడు బుక్ చదివించండి, రెగ్యులర్గా ప్రైవేట్ స్కూల్ పోతున్నాడుగా మీ వాడు బుక్ చదివించండి అని చదివినప్పుడు మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు అంతకన్నా ఇంకా తక్కువ చదువుతున్నారు ప్రైవేట్ స్కూల్ పిల్లలు. అప్పుడు పేరెంట్స్తో మాట్లాడి, ఈ చదువు కోసం మీరు 50-60 వేలు ఎందుకు కడుతున్నారు, మేము 10 మంది ఉన్నాం స్కూల్లో, మాకు 10 లక్షల బ్యాగ్ జీతాలు నెలకు వచ్చేది, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మా దగ్గర పంపండి, మీరు
నెల వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి. 3 నెలలు చెక్ చేయండి. క్వాలిటీలో ఏ మార్పు రాకపోతే తీసుకెళ్ళండి. క్వాలిటీలో మార్పు ఉంటే మీరు కొత్త వాళ్ళు చేర్చండి అని వాళ్ళకి ప్రామిస్ చేసి పట్టుకొని వచ్చినాం పిల్లల్ని మేము. ఈ ప్రామిస్కి అనుగుణంగానే ఈ సంవత్సరం మాకు సుమారుగా ఒక ఊళ్ళోనే 45 అడ్మిషన్లు వచ్చింది నెమ్మికల్ గ్రామం నుంచి. అందులో ప్రైవేట్ స్కూల్ పిల్లలు, సూర్యాపేట ప్రైవేట్ స్కూల్ పిల్లలు, రకరకాల మండలాల నుంచి, మా గట్టికల్ నుంచి అడ్మిషన్స్ వచ్చినాయి కొన్ని, తర్వాత చివ్వాం నుంచి కొన్ని అడ్మిషన్స్ వచ్చినాయి. అంటే ఊరు బయట నుంచి కూడా మాకు అడ్మిషన్లు వస్తున్నాయి. ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంది మాకు. ఇప్పటికి 65 అడ్మిషన్లు ఈ రోజు కొత్తగా వచ్చినాయి మాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు చెప్పేది ఒకటి ఏంటంటే, గతంలో ఉన్న స్టూడెంట్కు ఇప్పుడున్న స్టూడెంట్కు మేము 10 రెట్లు ఎక్కువ చేయడం జరిగింది. అక్కడ మాకు ఎవరితోనూ కూడా పర్సనల్ సమస్య లేదు. సుకన్య మేడం అంటే మాకు ఒక సోదరులాగా వస్తుంది తప్ప వేరేది లేదు. ఏంటంటే పిల్లల్ని మనం చదువు విషయంలో ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో తప్ప వేరేది ఏం లేదు. ఖచ్చితంగా మేడం చేసేటువంటి ఆరోపణలు అయితే అన్నిటి కూడా నేను కొట్టిపారేస్తున్నాను, ఒక్కటి కూడా లేదు అని చెప్తున్నాను. అదేవిధంగా మనం హెచ్ఎం గారిని కాకుండా మిగతా టీచర్లను కూడా ఒక మహిళా టీచర్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మన క్యూనిస్తోనే ముంచడం జరిగింది. హెచ్ఎం గారు మాత్రం చాలా మంచివారు, ఎవరిని కూడా ఏమి లేదు. దాంతోపాటు టీచర్ కూడా మంచివారు, కానీ చిన్న చిన్న ఈగోలు పోయే వాళ్ళంతా కూడా పెద్ద సమస్య చేస్తున్నారని చెప్తున్నారు. హెచ్ఎం గారు చెప్పేది ఒకటే, ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా స్కూల్ మాత్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ఎందుకంటే టైం టేబుల్ పాటిస్తున్నాను. టైం టేబుల్ పాటించడం వల్ల నాకు సమస్యలు వస్తున్నాయి తప్ప వేరేది ఏం లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా అదే చెప్తాను, జిల్లా ఎస్పీ గారు కూడా చెప్తాను. నా ఇంకా వాళ్ళకైనా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారాలను ఇచ్చినా కూడా అదే చెప్తున్నాను తప్ప నాకు మరి ఒకటి లేదని కూడా హెచ్ఎం గారు కూడా కన్నింటి పరితం అవుతున్నా మనం చూస్తున్నాం.